హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ యోగా డాట్ శెట్టి. ఈరోజు టాపిక్ వచ్చేసి నేనైతే తిరుమల దగ్గర కూర్చున్నాను. అలిపిరి నుంచి అయితే కాలినడక మొదలు పెడదామని. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. గరుడ్వంతుడు మనకి ఈ విధంగా ఇక్కడైతే దర్శనం ఇస్తాడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇటు మన తిరుమల పైకి వెళ్ళాలంటే ఇది ఎంట్రన్స్ అండి. వెహికల్స్ అవైతే ఇటు నుంచి వెళ్తాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎంట్రన్స్. ఇప్పుడు వెహికల్స్ వెళ్ళే దారిలోనే మనం కూడా వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే అలిపిరి రూట్లోకి అయితే వచ్చాము. మొదటి మెట్టు ఇక్కడి నుంచే మనం స్టార్ట్ అవుతాం. మొత్తం 3500 మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరుతామండి తిరుమల పైకి. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది అలిపిరి ఎంట్రన్స్. శ్రీవారి పాదాలు ఇవి చిన్నవి, పైన ఇంకో పాదాలు ఉంటాయి, అవి పెద్ద గుడి. అది ఇక్కడైతే మనం కొబ్బరికాయ, అగరత్తులు, కర్పూరం ఇక్కడ వెలిగించుకొని మనం అయితే మొదలు పెడతాం నడక అనేది. సో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. నేను పండేదా చూడ అర్థం పడిపో అయితే ఇట్లా అడ్డం తీస్తే అందరూ పడతాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి పక్కనే శ్రీవారి పాదాలు. సాష్టాంగ నమస్కారం శ్రీవారికి పాదాలు చేసుకొని ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుద్దండి జర్నీ. సో ఇక్కడైతే మనం బయలుదేరదాం. అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమలకి అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎదురుగా కనిపించేదే శ్రీవారి పాదాలు దేవాలయం. అక్కడి నుంచి అయితే మనకి లోపల నుంచి దర్శనం చేసుకొని బయటికి రావాలి. అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుద్ది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే శ్రీవారి పాదాలు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, శ్రీవారి పాదాలు దర్శనం చేసుకుని రాగానే బయటికి మనకి రైట్ సైడ్లో అయితే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు మెట్లు అయితే మార్గం స్టార్ట్ చేయవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది నడక మార్గంలో మొట్టమొదటిసారిగా మనకి తగిలే గాలి గోపురం అండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడే చెకింగ్ చేసేది దర్శనం టికెట్లు ఉన్నాయా లేవా అనేది. నన్నైతే కోవిడ్ టెస్టులు కూడా ఏం పెద్దగా అడగలేదండి. ఓన్లీ ఒక ఆధార్ కార్డు అడిగారు, దర్శనం టికెట్ మాత్రమే అడిగారు. సో నేనైతే అవి చూపించి ఇక్కడి నుంచి అయితే బయలుదేరానండి. సో చూడండి ఫ్రెండ్స్, నడక మార్గంలో వచ్చే వాళ్ళకి ఇక్కడ తనిఖీ కేంద్రం ఇది. టికెట్స్ మనం బుక్ చేసుకున్నామా లేదా, టికెట్స్ టైమింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ చెక్ చేస్తారు మనకి. చూసారు కదండి, ఇక్కడైతే మనకి చెకింగ్ చేస్తారు. బ్యాగ్ ఉంటే బ్యాగ్ వచ్చేసి మెషిన్లో పెట్టేయాలి. అందులో ఏమున్నాయో స్కానింగ్ తీసేస్తుంది. ఏమీ లేవు అనుకోండి మనల్ని పైకి పంపించేస్తారు. ఏమన్నా ఉన్నాయనుకోండి నిజంగానే పైకి పంపించేస్తారు. బ్యాగ్ తనిఖీ కేంద్రం అండి. ఇప్పుడు మనం చూసాం కదా, అది కూడా భలే ఎగ్జైట్మెంట్ ఉంటుందండి మెట్లు ఎక్కుతుంటే మాత్రం. స్వామివారి దగ్గరికి వెళ్తుంటే తెలియని ఆనందం. నేనైతే నైట్ 8 గంటలకి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నానండి.
కరెక్ట్గా 3 o'clockకి టైం చూడండి, కరెక్ట్గా 3 o'clockకి స్టార్ట్ అయ్యాం. పోయినసారి వరదలు వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు మెట్ల దారి మొత్తం వాటరేనండి బాబు. భక్తులు ఎంతమంది అవస్థ పడ్డారు. ఇక్కడ భక్తుల భక్తి చూడండి, ప్రతి మెట్టికి ఎంత ఓపికగా పసుపు కుంకుమ రాశారో, అలాగే ప్రతి మెట్టుకి కూడా కొంతమంది అయితే కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తారండి. అది భక్తులకు ఉన్న నమ్మకం. ఇక్కడ చూద్దామండి, 3కి స్టార్ట్ అయ్యాము. అలిపిరికి కొండపైకి తిరుమలకి ఎన్ని గంటలకు చేరుకుంటామో చూద్దాం ఒకసారి. మొత్తం కొత్తగా కట్టారండి పైన షెడ్ మొత్తం. చూడండి ఎంత నీట్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఎదురుగా కొండముచ్చు ఉంది. ఎవరిని ఏం చేయదండి అది. కావాలంటే మనం దాని దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి స్టార్టింగ్లో ఫస్ట్ కూర్మ అవతారం కనిపిస్తుంది. కరెక్ట్గా 100 మెట్లు ఎక్కుంటానేమో. 100, 200, 200. అప్పుడే నీరసం వచ్చేస్తుంది. నీరసం కాదండి, ఆయాసం వస్తుంది. ఆ తర్వాత భగవంతుని వాడు ఒకడు ఉన్నాడు, నారాయణుడు. ఆయన కుమారం ఆనందించకూడదు. మన దగ్గర చదువులుగా అన్ని ఉన్నాయి. ఇలా కనుక్కున్నాం. ఎందుకంటే ఎంత జ్ఞానం ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, మైసూర్ గోపురం దగ్గర చేరుకున్నాం. 250 మెట్లు అయితే ఎక్కాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత హైట్ ఉన్నాయో. సో చూడండి ఫ్రెండ్స్, దాదాపు 1450 మెట్లు అయితే ఎక్కేసాము. చూడండి ఫ్రెండ్స్, ఎక్కాల్సిన మెట్లు ఇవన్నీ కూడా. సో ఇంకా మనం పైకి కూడా వెళ్దామండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా, ఇప్పటివరకు ఎక్కి వచ్చినవి ఇవన్నీ డౌన్లో. తెలుగు ట్రావెల్ DH. టైం ఎంత? 3:35. 1650 మెట్లు అయితే వచ్చాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెట్టని చూస్తున్నాం కదా. నేనైతే మధ్యాహ్నం టైంలో వచ్చాను కాబట్టి 1, 2 కనిపిస్తున్నాయి. అదే ఉదయం పూట 7 గంటలప్పుడు స్టార్ట్ అయితే మనకి ప్రతి మెట్టికి దగ్గర 10-20 కనిపిస్తాయండి.
చూడండి ఫ్రెండ్స్, మనకి దారి పొడిపోతున్నాయి ఇలా షాపులు అయితే ఉంటాయి. ఫుడ్ గురించి కానీ వాటర్ గురించి కానీ మనం ఇబ్బంది పడక్కర్లేదు. శ్రీ వామన అవతారం చూస్తున్నారు కదండి, ఇదైతే వామన అవతారం. ఈ విధంగా మనం కొండపైన చేరుకునే లోపల అవతారాలు అయితే ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా చూద్దాం. నాయనార్లు కూడా కనిపిస్తారు మనకి. 1900 మెట్లు అయితే ఎక్కామండి ఇప్పటివరకు మనం. 3:43 టైము. చూడండి ఫ్రెండ్స్, 2100 మెట్లు. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే 2100 మెట్లు అయితే ఈజీగా ఎక్కేసాం 40 మినిట్స్లో, 45 మినిట్స్లో, 1 అవర్ అనుకొని పోని. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మోకాల మెట్ల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఫ్రీగా నడవచ్చు. మోకాల మెట్ల దగ్గర నుంచి కొద్దిగా హైట్ అనిపిస్తుంది మనకి. మళ్ళీ చాలా ఫ్రీగా ఉందండి 2100 మెట్లు ఎక్కేసాక. రోడ్డు అంతా సాఫీగా ఉంది కదా, చాలా కన్వీనియంట్గా అయితే ఉంది. సో తిరుమలకి రావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి తీసాను నేను. అలిపిరి మార్గం ఈజీగా రావచ్చని. చూస్తున్నారు కదండి. ఇక్కడ అలిపిరి కూర్చే 50% జనాభా ఇక్కడే షాపింగ్ చేస్తారండి. అంటే టిఫిన్ తినడం కానీ ఏదైనా కొనుక్కోవడం కానీ మొత్తం ఇక్కడే చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి 2100 మీటర్లు దాటాక చాలా ఫ్రీగా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి నడవడానికి. పైనంతా కూడా రీమోడల్ చేశారండి, చూస్తున్నారా, కొత్త కట్టినవి ఇవన్నీ కూడా. ఇక్కడే కదండి మనకి లాక్డౌన్ టైంలో చాలా అప్డేట్స్ అయితే జరిగినాయి మనకి. చాలా దగ్గరలో అయితే రీకన్స్ట్రక్షన్స్ చాలా అయినాయి మనకి. రైల్వే స్టేషన్స్ ఎత్తుకోండి, గవర్నమెంట్ పనులు కానివ్వండి, ఎక్కడైతే పెండింగ్స్ అయితే ఉన్నాయో ఈ టైంలో చాలా వరకు మొత్తం క్లియర్ చేసుకున్నారండి చాలా దగ్గరలో. చూసారు కదండి స్టెప్స్ మనకి ఎలా ఉంటున్నాయో. ఇక్కడ చాలా తక్కువ, 1, 2, 3, 4 మెట్లు అలా ఉంటాయి మనకి. ఈజీగానే ఉంటుంది ఇక్కడి నుంచి. మోకాల పర్వతం వరకు ఇలాగే ఉంటుంది. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కొత్తగా కట్టారు అని. దారిలో మనకి ఇలా ఫ్రూట్స్ కూడా దొరుకుతాయండి, కావాలంటే తినచ్చు. నీరసం అనిపించిన వాళ్ళకి ఇదొక యాక్టివ్ అని ఇచ్చా, ఇదొక యాక్టివ్గా ఉంటుంది షాప్లో అన్ని తింటే కూడా. 2300 మెట్లు అయితే ఎక్కామండి, ఇంకా 1200 మెట్లే మనకు ఉండేది. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ అన్నగారు చెప్పారు ఇంకా 1200 మెట్లే అని. మనకు కరెక్ట్గా చెప్పారు కాబట్టి అన్నయ్య గారికి ఒక థ్యాంక్స్ అండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మళ్ళీ సాఫీగా ఉంది మనకి, ఫ్రీగా వెళ్ళొచ్చు. ఒకసారి తప్పుకోదండి. చూడండి ఫ్రెండ్స్, కిచెన్ షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ. కిచెన్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి. చూసారు కదండి, దారంతా కూడా మనకి ఇలాగే ఉంది.
ఇది మొత్తం కూడా స్లాబ్ మొత్తం పైన కొత్తగా కట్టింది, ఇది పిల్లర్స్ వేసి. షాప్స్ అయితే ఉన్నాయి మనకి దారంతట, ఎటువంటి ఇబ్బంది లేదు. తినొచ్చు, తాగొచ్చు, డ్రింక్స్ ఏమైనా కావాలంటే ఎనర్జీ డ్రింక్స్ తాగొచ్చు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఉన్నాయండి పెద్దవాళ్ళకి ఎవరికైనా అవసరమైతే. ఇది కూడా తెలియపరుస్తున్నాను, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అమ్ముతున్నారు మనకి ఇక్కడ, కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. చూడండి ఫ్రెండ్స్, మనకి మెట్ల మార్గంలో జింకలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడే మెట్లు క్రాస్ చేసాయండి, వీడియో తీయలేకపోయాను. మా అన్నయ్య అండి తను, నేను అన్నయ్య వచ్చాము తిరుమలకి. సో ఇక్కడి నుంచి అయితే మనకి జింకలు ఎంటర్ అవుతాయండి, చూద్దామా వాటిని కూడా. చూడండి ఫ్రెండ్స్, మనకి జూ పార్క్లో కూడా ఇంత క్లియర్గా కనిపించవు, ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఎక్కడో దూరంగా ఉంటాయి. అవేం కావు, ఏమన్నావో నువ్వు భయపడి చేయబెట్టదు, చెప్తా. ఏమన్నా అంతే అనేది, ఏమన్నావు ఒక అర్జున పాప చూడు ఎంత బాగా చూడు. అటు తిరిగి నాన్న, అటు తిరిగి పెట్టు, లోపలికి పెట్టాలి చెయ్యరంతా. ఎంత ఏమైతే నాన్న ఏం కావు నాన్న, తినిపించే ఏం కాదు, చేపెట్టు ఏమీ అవ్వదు. లోపలికి పెట్టు అట్లా. అటు మూలకెళ్ళు. జింకలు చూడండి ఫ్రెండ్స్, ఏదో చిన్న సౌండ్ వచ్చింది, ఎలా పరిగెత్తే చూడండి బాబు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెహికల్స్ పైనుంచి వెళ్తాయి. ఇది చిన్న సబ్వే, ఇది దాటాక కొండముచ్చులు చాలా ఉన్నాయండి అక్కడ, అవి కూడా చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, కృష్ణావతారం ఫ్రెండ్స్, కృష్ణావతారం విగ్రహం మాత్రం చాలా పెద్దదండి. చూసారు కదండి, ఇది 7వ అవతారం. దా దా పైన ఉంటుంది, దా దో దో దా. పోనీలేరా, అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది, మానవ జాతిలో కలవకుండా ఉంటే చాలు. నేను
ఎంత నేమ్ చెక్కినందుకు 200 సార్. 200 ఒరిజినల్ రాగి ప్యూర్ రాగి కదా. 100%. ఇష్టం కూడా మనం తీసుకున్నాం. కొరియర్ సర్వీస్ కూడా ఉంది. ఇలా కొరియర్ కూడా చేస్తాం. సో చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర వీళ్ళు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు మనకి. కావాలంటే మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. ఇలా కొరియర్ కూడా చేస్తాం. చూడండి, ఈ విధంగా వీళ్ళు కొరియర్ కూడా మనకి పంపిస్తున్నారు. ఎక్కడికైనా అక్కడ కాల్ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి అయినా పంపిస్తారు మనకి. ఒకసారి ఇవ్వనా. ఇలా క్లీన్ చేస్తాం. క్లీన్ చేస్తాను. క్లీన్ చేయాలి. దీంట్లో కూడా తీయాలి. దీన్ని తీసి ఒక్కడి అదే బాగా తీసేదానికి తీసిందా దీన్ని బడి చేస్తున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే మనకి రెడీగా చేసింది చూపిస్తున్నారు. ఒకసారి ఓపెన్ చేసి అదైతే క్లీన్ చేసి ఉంచారు. చూడండి ఫ్రెండ్స్, పద్మ అని రాస్తుంది దీని మీద అయితే. ఈ విధంగా అయితే మనకి బెండ్ చేసి ఇస్తారండి. మనకి ఏ సైజ్ కావాలో వాళ్ళకి చెప్తే ఆ సైజ్ అయితే మనకి చేసిస్తారు వీళ్ళు. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే రెడీ అయిపోయింది. ఓం నమో వెంకటేశాయ అని రాసుందండి. చూసారు కదా, కడియం అయితే చాలా వెయిట్ ఉందండి. ప్యూర్ రాగిది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా బరువు ఉంది అంటే మనకి ఒరిజినల్ మెటల్ వచ్చినట్టే. సో చూసారు కదండి, మీకు విజిటింగ్ కార్డు కూడా పెడుతున్నాను కింద డిస్క్రిప్షన్లో. మీకు కావాలంటే అక్కడి నుంచి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వెహికల్స్ వెళ్ళే రూట్ నుంచి కూడా మనకి పక్కనే కలుస్తుంది. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ మనం జింకలు చూస్తాం కదా, ఆ రూటేనండి ఇది. పక్కనే డిస్టెన్స్ కూడా ఎక్కువ లేదు. దగ్గరికి అయితే చేరుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకైతే లోపల చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి విగ్రహం చూసాం కదా, అక్కడి నుంచి ఇది మనకి స్టార్ట్ అయింది మళ్ళీ. సో చూడండి ఫ్రెండ్స్, దీన్ని కొత్త మండపం అంటారు. 2830 మెట్ల దగ్గరికి అయితే చేరుకున్నాం మనం. టైం అయితే 5:10 అయింది. ఇంత టైం ఎందుకు పట్టింది అంటే మనకి 2100 మెట్ల దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఇప్పుడు వీడియో. ఇదే విధంగా 5-6 కిలోమీటర్లు అయితే నడవాల్సి వస్తుంది. అందుకని చెప్పి మెట్ల కన్నా కూడా ఇది ఎక్కువ మనకి టైం పట్టేసింది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి వెళ్ళే దారిలో రైట్ సైడ్ నరసింహస్వామి ఆలయం కనిపిస్తుంది.
కంప్లైంట్ ఇచ్చినారు ఇది డబ్బులు అడుగు సో చూడండి ఫ్రెండ్స్, కొండరాయితో కట్టిన గుడి నరసింహస్వామి గుడి ఇప్పుడు మనం చూసింది. ఇది చూడండి, గ్రానైట్తో కట్టారు స్తంభం, మండపం మొత్తం కూడా. ఇప్పుడైతే మనకి రోడ్డు మార్గం అయితే వచ్చేసిందండి. చూసారా ఫ్రెండ్స్, మనకైతే వెహికల్స్ ఈ విధంగా వెళ్తూ ఉంటాయి. ఇది నడక మార్గం అండి, కొంత దూరం ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి మనం. రైట్ సైడ్లో షెల్టర్ ఉంది చూడండి, అందులో నుంచి అయితే వెళ్ళాలి. అది సేఫ్టీ ప్లేస్ మనకి. ఈ విధంగా వెహికల్స్ ఎందుకు వెళ్తున్నాయంటే, పైకి వచ్చే వెహికల్స్ ఒక అరగంట పంపిస్తున్నారండి, అరగంట తర్వాత కిందకి వెళ్ళాల్సిన వెహికల్స్ పంపిస్తున్నారు. అందుకని మనకి వెహికల్స్ ఇన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. సో చూడండి ఫ్రెండ్స్, చుట్టూ లొకేషన్ చూడండి ఎలా ఉందో. టైం ఇప్పుడైతే 5:30 అయింది, అప్పుడే మంచి వచ్చేసింది ఫ్రెండ్స్. కింద వాటర్ చూడండి ఫ్రెండ్స్, నాకు తెలిసి ముందర జలపాతాలు అయితే ఉండుంటాయి లైట్గా. సో చూడండి ఫ్రెండ్స్, మనం అయితే మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చాం. మోకాళ్ళ గోపురం అంటారు. ఇక్కడి నుంచే ఫ్రెండ్స్ మనకి వెహికల్స్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వదులుతున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, మనమైతే మోకాలిమెట్టు పర్వతం దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇది మోకాలిమెట్టు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. గోపురం ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుదాం. ఇప్పుడు 2910 మెట్లు అయితే వచ్చాం ఫ్రెండ్స్ మనం ఇక్కడికి. సో మోకాలి పర్వతం ఎంట్రన్స్ అండి ఇది, గడప. చూడండి ఫ్రెండ్స్, మోకాలి పర్వతాలు ఇవన్నీ కూడా మోకాలి మెట్లు అంటారు. చూడండి, భక్తులు మోకాల మీద నడుస్తున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, మోకాల పర్వతం ఇది. ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం.
చూడండి ఫ్రెండ్స్, దగ్గర దగ్గర 1200 మీటర్ ఇట్లాగే ఉంటుంది. चढ़ाई वाटना नहीं पण उतरानं होणे बघा. చూడండి ఫ్రెండ్స్, బాయ్ షేకర్లెస్ అనేది 3260 మెట్లు అయితే ఎక్కాం మనం. ఇంకా దగ్గర దగ్గర 140 మెట్లు ఎక్కితే 240 మెట్లు ఎక్కితే సరిపోద్ది. సో చూడండి ఫ్రెండ్స్, తిరుమంగై ఆల్వార్ ఈయన పేరు. తిరుమంగై ఆల్వార్ చూసాం కదా. ఇంకా మనం చివరి మెట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి. సో చూడండి ఫ్రెండ్స్, మనం అయితే చివరి మెట్టుకి అయితే చేరుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది కరెక్ట్గా. సో చూడండి ఫ్రెండ్స్, పే ఆల్వార్ ఈయన పేరు. చూడండి ఫ్రెండ్స్, పైకి రాగానే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి మనకి. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే అలిపిరి దాటేసి ఇప్పుడే పైకి వచ్చాం. సో అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడతో మన యాత్ర అలిపిరికి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలిపిరి అయితే మనం స్టార్ట్ చేసుకొని పైకి అయితే చేరుకున్నాం. టైం అయితే కరెక్ట్గా 6 అయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి.